మార్కెట్ అనుగుణంగా పంటలు పండిస్తే రైతుకెప్పుడు నష్టాలు రావు. ఇదే సూత్రాన్ని గ్రహించిన కడప జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఎకరాల్లో పచ్చిమిర్చిని సాగు చేపట్టి మంచి దిగుబడులను తీస్తున్నారు. అయితే లాభాలను మొదట కొంచెం ధరలు తగ్గినా ప్రతి కోతకు ధరలు పెరుగుతున్నాయని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి మనకు నిత్యావసరంగా మారింది. ప్రతి కూరల్లో నిత్యం పచ్చిమిర్చి ఉండాల్సిందే. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది రైతులు పచ్చిమిర్చి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతు పీర్ సాహెబ్ తనకున్న 2 ఎకరాల్లో పచ్చిమిరప సాగు చేశారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో 60 రోజుల్లోనే పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5 పంట కోతలు జరిపిన రైతు ప్రస్తుతం 6వ పంట కోతకొస్తున్నారు. మార్కెట్లో మొదట తక్కువ ధర పలికినా ప్రస్తుతం 11 కిలోల పచ్చిమిర్చి ధర 250 నుండి 300 రూపాయలు పలుకుతూ ఉండడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను మిరప సాగు చేస్తున్నాను. మిరప నాటిన 40 రోజులకు పోతొచ్చింది. బాగా మనం వాడిన స్ప్రే వల్ల సేద్యం బాగా చేసి ఇబ్బంది ఏం లేదు. 75 రోజులు కటింగ్ తర్వాత 15 రోజులకు ఒక తూరి కటింగ్ వస్తాయి. ఇబ్బంది లేదు. దాంట్లో కలుపు బాగా తీయాలి. బాగా సాగు చేసుకుంటే రైతుకు ఇబ్బంది లేదు, లేకపోతే రైతుకు నష్టము. విత్తనాలు వచ్చేసి నారు వచ్చేసి జీవి సత్రం కాడ తెచ్చము. అక్కడ మొక్క వచ్చేసి 55 బిసులు 60 బిసులు 70 బిసులు అయితే మొక్కను బట్టి మేము నాటిని సాగు చేసి ఇప్పుడు 109 బాగా వచ్చింది. 145 ఉన్నది, అది కూడా బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. పొలము బాగుండాలా, బాగా ఎరువు తోలాలి, సేద్యం బాగా చేసుకోవాలి. తొందరపడి నారితే లాభం లేదు సార్. నేను వచ్చేసి 2 ఎకరాలు సాగు చేసిన. అలాగే ఈ వాటి సంవత్సరం 110 మనం వచ్చేసి 140 కమ్మినా, 200 కమ్మినా, 300 కమ్మినా, 70 రూపాయలు కమ్మినా. ఈ సంవత్సరం అయితే ఇలా ఉన్నది రైతుల పరిస్థితి. ఎకరాకు కటింగ్కి వచ్చే వరకు తొలిగా 1,00,000 రూపాయలు వస్తుంది. చివరకు లాస్ట్కు బాగా 300 పైన అమ్ముతగిన 1 ఎకరాకు 1,00,000 అట్ట ఆదాయం వస్తుంది. లేకపోతే ఇంకా ఆడికి పోతుంది. నష్టం రావచ్చు, లాభం రావచ్చు. నవంబరు 31వ తేదీ నాటిన సార్. మొదటి వీటితో వచ్చేసి కటింగ్ వచ్చేసి నా కటింగ్ దేవుని దయ వల్ల సేద్యం వాడి ఎరువుల వల్ల 60 రోజులకే కటింగ్ వచ్చింది. ఇప్పటికి 6 కటింగ్లు అయిపోయినాయి సార్. ఈ రోజుకి 6వ కటింగ్ అయిపోయింది. పంట వేసేటప్పుడు బాగా సేద్యం చేపించిన దుక్కిలో వచ్చేసి DAP వేసిన సార్. మళ్ళీ తర్వాత నాటి బాగా మొక్క బతికిన తర్వాత మొత్తం అంతా మళ్ళా తవ్వకాలు పెట్టిన తర్వాత మళ్ళీ 28 వాడిన. మళ్ళీ స్ప్రే చేసిన. స్ప్రే ప్రతి ఒకటని కాదు, రోగరక నుంచి మొత్తం చిప్స్ అని ఎక్కువ పూతలు వస్తాయి సార్. ఎక్కువ అది దానివల్ల ఈ జంపు కానీ పోలీసు కానీ బాగా వాడితే కానీ ఇబ్బంది. డిల్లిగేట్ కానీ అవి వాడితే స్ప్రే మంచిది. మిర్చిలో కలుపు మాత్రం సార్ మనం సేద్యం బట్టి మన చెట్టు బాగా మొక్క ఎక్కువ నాటుకుంటే కలుపు అనేది తగ్గిపోతుంది. ప్రతి కటింగ్కు ఒక కటింగ్కు కోసిన తర్వాత ఒక కటింగ్ తీస్తాము, ఒక కటింగ్ తీయము. రేటు ఇప్పుడు దేవుని దయ వల్ల 250 కానించి 310 వరకు ఉంది కాయను బట్టి. అంటే 6వ కటింగ్ కాబట్టి నా కాయలు ఈరోజు 260 రూపాయలు సార్. 11 కేజీలు వచ్చేసి. నెక్స్ట్ పంట ఆ సంవత్సరం ఈ మిర్చి సాగు చేసిన పొలంలో వేకునింటే మంచిది. బేచి అంత దిగుబడి రాదు. పైరు మార్చుకుంటే మంచిది. మళ్ళీ ఆ సంవత్సరం సొద్దు శనిగ ఏదో ఒకటి నువ్వు అలాంటి లేదా ఒక పిల్ల బేసర వేసుకుంటే మంచిది. అదే సంవత్సరం బ్యాచ్ అంటే పంట దిగుబడి తక్కువ వస్తుంది.